ఇప్పుడు ఈ విషయం నాతో కాక ఇంకెవరితోనైనా చెప్పావా? లేదమ్మా, ఎవరితోనూ చెప్పలేదు. నేరుగా ఇక్కడికే వస్తున్నాను, మీతోనే చెప్తున్నాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. కాకపోతే నేను నీకు మంచి చేయలేకపోతున్నాను. హా? వీడి శవాన్ని ఎక్కడైనా పూడ్చిపెట్టాయి. అలాగే. వైదేహి, సన్యాసిని చూసిన వాడు చచ్చిపోయాడుగా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? వీణ్ణి చంపేశాం ఓకే, కానీ బయట నాగేశ్వరి, విశ్వం, ఆ సత్యమూర్తి కొడుకులు ఉన్నారు. వాళ్లకు అడవిలో సన్యాసిని బంధించిన విషయం తెలిస్తే ఈ ఊరి జనాన్ని నేరుగా అడవికి తీసుకువెళ్ళి ఆ సన్యాసిని రక్షించి వాడి ద్వారా జరిగిందంతా చెప్పిస్తారు. అప్పుడు జనం మన మీదకొస్తారు. ఇంతదాకా మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తానో చూడు. చెప్పరా, నిజం చెప్పరా, ఎవరెవరు ఉన్నారా నీ గ్యాంగ్ లో? ముందు ఎన్ని దొంగతనాలు చేశావు? సార్ అలాగే సార్, మీరు చెప్పిన ఫైల్ సిద్ధం చేస్తాను సార్. సరే సార్, ఉంటాను సార్. ఎవరండి మీరు? ఏం కావాలి? మీ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి. అదిగో లోపల వాళ్ళకి బిర్యానీ తినిపిస్తున్నారు. ఆ పని అయిన తర్వాత వస్తారు, మీరు కూర్చోండి. మీరేమండి? చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు మర్యాదగా. ఎవరెవరు ఉన్నారా నీ గ్యాంగ్ లో? వీళ్ళు నిజం చెప్పినాక ఎముకలు విరగొట్టండి రా. ఐస్ వాటర్ పట్రా. ఎవరమ్మాను? ఏంటి నీ ప్రాబ్లం? చెప్తాను, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నా పేరు నాగేశ్వరి. నాగేశ్వరియా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. తప్పకుండా వినే ఉంటారు. సర్పవనం అనే ఊరుంది, అది కూడా మీకు తెలిసే ఉండొచ్చు. ఆ ఊరి ఆలయంలో ఆగమ్మా, మిగతాది నేను చెప్తాను. సర్పవనం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసేది మీరే, అవును కదూ? నా గురించి మీకెలా తెలుసు? మీ గురించి తెలియకపోవటం ఏంటమ్మా, నాకే కాదు ఆంధ్రదేశం మొత్తం తెలుసు. మీరెప్పుడు నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీసి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారా అని అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఆ ఊరొదిలి వెళ్ళిపోయిన వారందరినీ మళ్ళీ తిరిగి వచ్చేయండి అని దండోరా కూడా వేయించారట కదా. సర్పవనానికి అందరూ తిరిగి వచ్చేశారా? స్వర్ణ విగ్రహాన్ని నదిలోంచి ఎప్పుడు బయటికి తీస్తున్నారు? ఆలయంలో ఎప్పుడు ప్రతిష్ఠిస్తున్నారు? మీరు గుక్క తిప్పుకోకుండా నన్ను ఇన్ని ప్రశ్నలు వేశారంటే తప్పకుండా మీకు జరిగింది మొత్తం తెలిసే ఉంటుంది. అవునమ్మా, నేను నాగేశ్వరీదేవి భక్తుణ్ణి, అందువల్లే నాకు ఇన్ని విషయాలు తెలిసే. మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారు గాని ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోలేదు. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? దాదాపు నేను విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయం వచ్చింది, కానీ నన్నీలోపు కొంతమంది చంపాలని ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు? ఎవరమ్మా వాళ్ళు? చెప్పండి, వాళ్ళకి నేను సమాధి కడతాను.
వైదేహి, మా మావయ్య విశ్వం నన్ను చంపాలనుకుంటున్నారు. వాళ్లతో పాటు కొత్తకోటకి చెందిన సత్యమూర్తి కొడుకులు ప్రకాషు, శంకర్లు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అలాగా? వాళ్ళందరూ ఎక్కడుంటారో మీకేమైనా తెలుసా? వైదేహి ఎక్కడుందో నాకు తెలీదు, కానీ కొత్తకోటలో సత్యమూర్తి గారింటికి వెళ్తే వీళ్ళందరి గురించి తెలియచ్చు. ప్లీజ్ సార్, నన్ను ఎలాగైనా కాపాడండి. ఆ దైవకార్యం పూర్తి చేసిన తర్వాత నాకేమైనా పర్వాలేదు. 10 మందికి ఉపయోగపడే మీలాంటి వాళ్ళకి ఏమీ కాదమ్మా. మీ ప్రాణాల్ని కాపాడే బాధ్యత నాది. నేను వెంటనే ఆ సత్యమూర్తి గాడింటికి వెళ్ళి వాళ్ళ ఎముకల్ని విరిచేస్తాను. థ్యాంక్ యూ సార్. హలో హలో, నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. విశ్వం, ఎలా ఉన్నావు? మేము ఇప్పుడు నీ గురించే మాట్లాడుతున్నాం. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. చెప్పు, నాగేశ్వరి ఎలా ఉంది? నాగేశ్వర్ ఇప్పుడు మంత్రపురిలో ఉంది. మంత్రపురా? అదెక్కడుంది? అసలు అక్కడికి తను ఎందుకు వెళ్ళింది? వైదేహి సొంత ఊరు అదే. వైదేహి లాంటి మాంత్రికుల ప్రాణాలు తమ శరీరంలో కాక మరో భద్రమైన చోట్లో ఉంటాయని సన్యాసి ధ్యానంలోంచే తన మాటల ద్వారా చెప్పాడు. వైదేహి ప్రాణాల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే తప్ప నాగేశ్వరి శరీరాన్ని మళ్ళీ తిరిగి అప్పగించదని నాగేశ్వరిని మంత్రపురి వెళ్ళమని చెప్పాడు. అయ్యయ్యో, నాగేశ్వరిని ఒంటరిగా అలాంటి మాంత్రిక ప్రదేశాలకు పంపడం ప్రమాదం. తనతో పాటు నువ్వు వెళ్ళుండాల్సింది. తనతో నేను ఎలా వెళ్ళగలను? తనంటే వైదేహి రూపంలో ఉంది. అందువల్ల తన మీద అక్కడి వారికి ఎవరికీ అనుమానం రాకపోవచ్చు. కాకపోతే చిన్న భయం, పొరపాటున నాగేశ్వరి ప్రతిబింబం కనిపించే చోటున ఉంటే మాత్రం తన అసలు రూపం వాళ్ళకి తెలిసిపోతుంది. దేవుడి దయ వల్ల అలాంటిది ఏమీ జరగకుండా ఉంటే బాగుండు. కరెక్టే. కనీసం అక్కడ ఏం జరుగుతుందనేదైనా నీకు తెలుసా? తెలియదు, కానీ నేను మాత్రం మంత్రపురి ఎంట్రన్స్లోనే ఉన్నాను. నాగేశ్వర్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నాను. పోనీ మమ్మల్ని కూడా అక్కడికి రమ్మంటావా? వస్తే బెటర్ అనే అనుకుంటున్నాను. సరే, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. అక్కడికి ఎలా రావాలో ఒకసారి చెప్పు. పోలీస్ జీప్ వస్తుందేంటి? శంకర్, ప్రకాష్ అంటే మీరేనా? అవును. ఎందుకు అడుగుతున్నారు? పోలీసులు ఎవరి గురించి అడుగుతారు? క్రిమినల్స్ గురించే అడుగుతారు. ఏంటి మీరు అనేది? అర్థం కావటం లేదా? మీరు ఒక మనిషి మీద హత్యా ప్రయత్నం చేశారని కంప్లైంట్ వచ్చింది. మిమ్మల్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయడానికి వచ్చాను. సార్, మీరు అనుకునే ప్రకాష్ శంకర్లు మేం కాదు. మాది చాలా మర్యాదస్తుల కుటుంబం. మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు. మీకు అంత డౌట్ అక్కర్లేదు. కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. మీరు మిస్టర్ సత్యమూర్తి కొడుకులే కదూ? అవును. అయితే మీ మీదే కంప్లైంట్ వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ పదండి. సార్, మీరు పదండి అనగానే గంగిరెద్దులా తలుపుతూ మీ వెంటరాం. మీరు అంటున్నట్టు మేము ఎవరి మీద మర్డర్ అటెంప్ట్ చేశామో చెప్పండి. అసలు మా మీద కంప్లైంట్ ఎవరిచ్చారో చెప్పండి. నాగేశ్వరి మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. వైదేహితో కలిసి మీరిద్దరూ నాగేశ్వరిని చంపబోయారని తనే స్వయంగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. చెప్పండి, వైదేహి ఎక్కడుంది? సార్, మాకు ఆ వైదేహికి ఎలాంటి సంబంధం లేదు. మా మాట నమ్మండి. తప్పు చేసిన ప్రతివాడు ఆ తప్పుతో నాకు ఏ సంబంధం లేదనే అంటాడు. సార్, అది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కట్టిపెట్టి స్టేషన్కి పదండి. మర్యాదగా వస్తారా, సంకెళ్ళేసి తీసుకెళ్ళమంటారా? పదండి. పదండి.
అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? వైదేహి ప్రాణాల్ని కాపాడటం కోసం. అసలు సమస్య ఏమిటి భైరవి? వైదేహి ప్రాణాల్ని రహస్య మాంత్రిక ప్రదేశంలో భద్రపరిచి ఉన్నాంగా. మరి అలాంటప్పుడు వైదేహికి ప్రమాదం ఏమున్నది? అన్ని సమయాల్లోనూ మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు కదా. ఆ నాగేశ్వరి ఇప్పుడు అత్యంత శక్తివంతురాలైపోయిందట. వైదేహిని అంతం చేయటానికి శతవిధాల ప్రయత్నిస్తోందిట. అందుకే వైదేహి ప్రాణాల్ని భద్రపరిచిన చోటికి వెళ్ళి వైదేహి ప్రాణాల్ని మరో భద్రమైన స్థలంలో ఉంచాలని నిర్ణయించుకున్నాను. వైదేహి ఇంత అత్యవసరంగా రావటానికి కారణం అదే. మనం ఉండగా వైదేహి ప్రాణాలకు ఎలాంటి భయమూ లేదు. చెప్పండి, ఆ రహస్య మాంత్రిక ప్రదేశానికి ఎప్పుడు బయలుదేరదాం? వెంటనే బయలుదేరి వెళ్ళాలి. అక్కడ మన పూజకు కావలసిన ఏర్పాటు చూడండి. ముందు మీరు బయలుదేరి వెళ్ళండి, తర్వాత నేను వైదేహి వస్తాం. అలాగే. అలాగే పదండి వెళదాం. ఏం వైదేహి, ఇంకా ఆందోళనగానే ఉన్నావు? నీ సమస్య పరిష్కారం అయిపోతుందిగా. ఇక నవ్వుతూ సంతోషంగా ఉండు. అయినా ఎప్పుడూ దేనికి భయపడని దానివి ఎందుకింతగా భయపడుతున్నావు? నాగేశ్వరి గుర్తుకొస్తే భయంగానే ఉందమ్మా. నా ప్రాణాలకేం కాదు కదా. చెప్పానుగా భయపడొద్దని. ఈ భైరవి ఉండగా నా వైదేహి ప్రాణాలకి ఎలాంటి భయమూ లేదు. పోతే గీతే ఆ నాగేశ్వరి ప్రాణాలే పోతాయి. ఇదిగో, ఇది మాంత్రిక కాటుక. దీన్ని నుదుటన పెట్టుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది. తీసుకో. ఇదిగో, అద్దంలో చూసి బొట్టు పెట్టుకో. ఏమిటలా చూస్తున్నావు? మొహం చూసుకొని చాలా రోజులైందా? అబే, అదేం కాదు. సరే, బొట్టు పెట్టుకో, బయలుదేరతాం. మీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపు వైదేహి ఎక్కడుందనే విషయం నాకు చెప్పాలి. సార్, మీకు ఇదివరకే చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మాకు ఆ వైదేహికి ఎలాంటి సంబంధం లేదు సార్. మీకు వైదేహికి ఏ సంబంధం లేకపోతే నాగేశ్వరి మీ మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? సార్, అసలు జరిగిందేంటో జరుగుతుందేంటో మీకు తెలీదు. అందుకే మీరు ఇలా పొరపాటు పడుతున్నారు. ఆహా, అలాగా. అయితే ఒకసారి జరిగిందేంటో జరుగుతుందేంటో చెప్పు నాయనా, వింటాం. ప్రస్తుతానికి నేనేం చెప్పలేను సార్. మీరిలా తిరకాసుగా మాట్లాడుతున్నప్పుడే అర్థమైందిరా మీరెంత కన్నింగ్ ఫెలోస్ అనేది. సార్, షటప్. వైదేహి ఎక్కడుందో నిజం చెప్పటానికి తప్ప మీరు నోరు తెరవకూడదు. మరో 2 గంటల్లో మీకు మీరుగా నాకు నిజం చెప్పాలి. లేకపోతే నేను నా పద్ధతిలో చెప్పిస్తాను. మీ నాన్న మిమ్మల్ని బెయిల్ మీద తీసుకెళ్తాడని కల్లో కూడా అనుకోకండి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. ఈ 2 రోజులు కోర్టుకి సెలవు. సోమవారం కోర్టుకు వెళ్లే లోపు మీ ఎముకల్ని నేను లెక్క పెడతాను.
బ్యాడ్ న్యూస్. ఏంటి? ఆ వైదేహి శంకర్ ప్రకాష్లను అరెస్టు చేయించింది. అరెస్టా? ఎందుకు? ఆ వైదేహి నీ రూపంలో ఉండడాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని శంకర్ ప్రకాశులు తన మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. నా అంచనా ప్రకారం వాళ్ళు నీ కోసం గాలిస్తూ ఉండొచ్చు. సరే, నేను ఇప్పుడున్న విషయం ఎవరికీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు త్వరగా పని ముగించుకొనిరా. అలాగే. ఏమిటి అరెస్ట్ అంటున్నావు? అదేం లేదు. ఆ నాగేశ్వర్ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందిట. నన్ను జాగ్రత్తగా ఉండమని మన వాళ్ళు ఫోన్ చేశారు. అలాగా, సరే పద. ఇదిగో భోజనం తినండి. శంకర్, ఈ భోజనం తిను. ఈ పరిస్థితిలో నీకు తిండి కూడా సహిస్తుందా? మనం ఈ పరిస్థితిలోంచి బయటపడడానికే ఈ తిండి తినమంటున్నాను. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదురా. శంకర్, ఆ వైదేహి చాలా బ్రిలియంట్గా ప్లాన్ చేసి మనల్ని అరెస్ట్ చేసేలా చేసింది. నాగేశ్వరేమో మంత్రపురి వెళ్ళిందని విషయం చెప్పాడు. అక్కడ నాగేశ్వరికి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. మనం ఎలాగైనా నాగేశ్వరిని కాపాడాలి. నాగేశ్వరిని కాపాడాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఈ భోజనం తినాలి. మనం ఈ భోజనం తింటే ఎలా బయటపడతాం అనేది నాకు అర్థం కావడం లేదు. అటు చూడు. మనం సగం అన్నం తిన్న తర్వాత ఆ బల్లిని తీసి భోజనంలో పడేద్దాం. బల్లి పడ్డం వల్ల ఫుడ్ పాయిజన్ అయిపోయిందని వామిట్ చేసుకుందాం. అప్పుడు మనల్ని కాపాడడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు ఎస్కేప్ అయిపోదాం. రేయ్, మనం స్టేషన్ నుంచి పారిపోతే మనపై పోలీసులకు అనుమానం నిజమయ్యే ప్రమాదం ఉంది. జరిగింది పోలీసులకు చెప్పి మంచిగానే బయటపడదాం. తెలివి లేకుండా మాట్లాడకు. మనం చెప్పింది పోలీసులు నమ్ముతారనుకుంటున్నావా? అయినా జరిగింది ఏం చెప్తావు? నాగేశ్వర్ వైదేహిలోకి పరకాయ ప్రవేశం చేసిందనా? పొరపాటున విషయం చెప్తే మనకి ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకేం ఆలోచించకు. మనకింతకంటే మరో మార్గం లేదు. ప్లీజ్ తీసుకో.
రేయ్ ఏమైంది ఏమైంది రేయ్ ఏమైంది? అన్నంలో బలింది సార్. మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్. రేయ్ వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయి. అలాగే సార్. డ్రైవర్ బండాపు. దుష్టశక్తికి నమస్కారం చేసుకో. దైవానికి మొక్కే ఈ చేతులతో దుష్టశక్తికి నమస్కారం చేయాలా? వద్దు, చెయ్యకూడదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? నమస్కారం చెయ్యి. తల్లి నాగేశ్వరి, నన్ను క్షమించు.
నీకు నమస్కరించాల్సిన ఈ చేతులు దుష్టశక్తికి నమస్కరించే పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించమ్మా. ఏమే, నువ్వు నా కళ్ళు కప్పి నన్నే మోసం చెయ్యాలనుకుంటున్నావా? ఈ భైరవిని ఏమార్చటం అంత సులభమనుకున్నావా? నువ్వు నా కూతురి రూపంలో ఉన్నంత మాత్రాన నీ నిజస్వరూపం తెలుసుకోలేననుకున్నావా? నువ్వు నా దగ్గరికి వచ్చిన మొదటి క్షణమే నాకు అనుమానం వచ్చింది, నువ్వు వైదేహివి కాదని. అయినా నిన్ను నమ్మించటానికి నాకెటువంటి అనుమానము రానట్టే నటించాను. నువ్వు వైదేహిలోకి పరకాయ ప్రవేశం చేసినా అసలు నీ కట్టు బొట్టు పద్ధతి మారలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నీకు మాంత్రిక కాటుక ఇచ్చాను. అద్దంలో చూసి బొట్టు పెట్టుకోమన్నాను. నువ్వు అద్దంలో నీ అసలు రూపాన్ని చూసేటప్పుడు అద్దంలోని నీ ప్రతిబింబాన్ని నేను నీ కళ్ళల్లో చూశాను. అప్పుడే నాకు రూఢీగా తెలిసిపోయింది, నువ్వు నాగేశ్వరివని. నువ్వు నాగేశ్వరివని తెలిసి కూడా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇది మాంత్రిక ప్రదేశం. ఇక్కడ నీ శక్తులేవి పనిచేయవు. అసలు నేను నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పుడే మా దుష్ట శక్తికి బలి చేయగలను. కానీ నేను నిన్ను ఇప్పుడు ఏమీ చేయను. ఎందుకంటే నా కూతురు వైదేహికి దాని శరీరం కావాలి కదా. నేను దానికి కబురు పంపిస్తాను. అదే వచ్చి నిన్ను ఏం చెయ్యాలనేది నిర్ణయిస్తుంది. రే శంగోడా, వెళ్ళి వైదేహికి జరిగిందంతా చెప్పి నీతో పాటు తీసుకొని రా. వెళ్ళు. అలాగే. ఎవరయ్యా మీరు? దారికి అడ్డంగా నిలబడ్డారేంటి? ఏం లేదండి, చాలాసేపటి నుంచి ఇటువైపు వెళ్ళే బళ్ళను ఆపుతున్నాం, కానీ ఎవరూ ఆపడం లేదు. అందుకే ఇలా రోడ్డుకు అడ్డంగా నిలబడి మీ బండి ఆపాల్సి వచ్చింది. నా బండి ఎందుకు ఆపారు? మేము ఊరు వెళ్ళాలి. ఆ ఊరికి దారేటో మాకు తెలియడం లేదు. మిమ్మల్ని అడుగుదామని. ఏ ఊరు వెళ్ళాలి? మంత్రపురికి. మంత్రపురికా? ఆ ఊళ్ళో మీకేం పని? అక్కడ ఎవరిని కావాలి? అది మా పర్సనల్. ఎటు వెళ్ళాలో దారి చెప్పండి. నేను మంత్రపురి నుంచే వస్తున్నాను. మాది ఆ ఊరే, అందుకే అడుగుతున్నాను. అక్కడ మీరు ఎవరిని కలవాలి?
ఏం లేదండి, చిన్న సమస్య. దాని గురించి మంత్రపురికి బయలుదేరాం. నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. నేను అడిగింది అక్కడ ఎవరిని కలవటానికి అని. ప్రత్యేకంగా ఒకరినని కాదు, ఆ ఊర్లో చాలామంది మాంత్రికులు ఉంటారంట కదా. అందులో పెద్ద మాంత్రికులు ఎవరో తెలుసుకుని వాళ్లతో మా సమస్య గురించి చెప్పుకోవాలని బయలుదేరాం. నేను ఆ మాంత్రికులకు సంబంధించిన వాణ్ణి, వాళ్ళలో ఒకని. నేను అత్యవసరమైన పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. లేకపోతే మిమ్మల్ని నేనే మంత్రపురికి తీసుకెళ్ళి ఉండేవాడిని. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సర్పవనం. సర్పవనం నుండి మీరు మళ్ళీ మంత్రపురి వెళ్తారు కదా. వెళ్తాను. అలాగైతే మీరేమీ అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్. ఏమిటి? ఇప్పుడు మేము కూడా మీతో పాటు సర్పవనం వస్తాం. అక్కడి నుంచి మీతో పాటే మంత్రపురి వస్తాం. సరే, ఎక్కండి. మీరు సర్పవనం ఏదైనా పని మీద వెళ్తున్నారా? అవును. ఏ పని మీద అండి? అది మీకు అనవసరం. సారీ అండి. ఏమండి, మీ మాంత్రికుల్లో పెద్ద మాంత్రికులు ఎవరండి? ఎందుకు అడుగుతున్నావు? అబ్బే ఏం లేదండి, మా పని గురించి. మాకెవరో వైదేహి గురించి చెప్పారు, కానీ ఆవిడ ఎక్కడుంటుందో తెలీదు. మీ ఊళ్ళో వైదేహి లాంటి పెద్ద మాంత్రికులు ఉంటే మా పని సులభంగా అయిపోతుంది కదా అని అడుగుతున్నాను. ఓహో, అలాగా. ఆ వైదేహిది కూడా మా ఊరే. ఇప్పుడు నేను వైదేహి విషయంగానే సర్పవనం వెళ్తున్నాను. అయితే వైదేహి మీ ఊళ్ళోనే ఉందండి? ఇంకే, మా పని చాలా సులభమైపోయింది. పొరపాటు. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నది వైదేహి కాదు. వైదేహి రూపంలో నాగేశ్వరి అని ఒకటి వచ్చిందిలే. అది మా కళ్ళు కప్పి తనే వైదేహి అని నమ్మించాలనుకుంటున్నాను. కానీ వైదేహి తల్లి భైరవి చేతికి చిక్కుకుంది. అసలు వైదేహి ఇప్పుడు నాగేశ్వరి రూపంలో ఉంది. తనకు ఈ విషయం చెప్పడానికే సర్పవనం వెళ్తున్నాను. మీరు చెప్పేది మేము నమ్మలేకపోతున్నామండి. ఒకరిలాగా ఇంకొకరు మారడం ఎలాగండి? మీరు అబద్ధం చెప్తున్నారు కదా? మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? మా మాంత్రికుల శక్తి అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి వైదేహికి ఈ విషయం చెప్తే అప్పుడు ఉంటుంది నాగేశ్వరి పని. మీరంతా ఎలాగో చూడబోతారుగా. ప్రకాష్, ఇటు చూడు. ఏమండి, కాస్త బండాపుతారా? దేనికి? బాత్రూమ్కి వెళ్ళాలి. ఓహో, దిగరా, దిగో. దిగురా. దిగరా అంటే ఎందుకు? దిగమంటుంటే దిగో. ఏంటిది? ఎందుకు నన్ను కట్టేస్తున్నారు? వదలండి రా, వదలండి, వదలండి రా, వదలండి. వైదేహితో చెప్పి మీ అంతు తెలుస్తాను.